రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదిను మీ దాసులు ఎడల చేయుడి. హల్లెలూయా. మరి యాజకులు లేదా యజమానులు మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి మనం ఎవరికైనా సరే కుటుంబంలో పెద్దలుగా ఉన్నప్పుడు, లేదా మన ఇరుగు పొరుగు వారికి కొంచెం నమ్మకమైనటువంటి వారుగా మనం ఉన్నప్పుడు కానీ, లేదంటే మన సంఘంలో పెద్దలుగా మనం ఉన్నప్పుడు కానీ, మనం ఏం చేయాలంటే, మరి కొన్ని విషయాల్లో కొన్ని తీర్పులు ఇస్తూ ఉంటాం, సలహాలు ఇస్తూ ఉంటాం. అవి న్యాయపరమైనవిగా ఉండాలి. మరి అది దేవునికి అంగీకార యోగ్యంగా ఉండాలి. మనం ఇక్కడ అన్యాయంగా కనుక మరి వాళ్ళకి సలహాలు ఇస్తే, అన్యాయంగా కనుక ఇతరుల యొక్క పట్ల మనము చూపితే, మరి దేవుడు మన కొరకు పరలోక రాజ్యంలో ఎదురు చూస్తున్నాడు కనుక మరి ఆ రోజు మనము కూడా అన్యాయమైనటువంటి తీర్పు తీర్చబడతాం. కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఇతరుల పట్ల, లేదా మన దాసులు అని మనం, లేదా మన సహోదరుల పట్ల మనం ఇచ్చేటువంటి సలహాలు కానీ అవన్నీ కూడా న్యాయమైనవిగా ధర్మానుసారంగా ఉండాలి. చాలామంది డబ్బులు తీసుకుని న్యాయం చేస్తుంటారు పేదలైనటువంటి వారికి. చాలామంది మరి ఆస్తిపరుల మధ్యనే, లేదా మంచి కులం వారి పక్కనే ఉండి వారికి మాత్రమే న్యాయం జరిగించాలని చూస్తారు. కానీ ఒక అధికారిగా మనం ఉన్నప్పుడు, ఒక మంచి స్థానంలో దేవుడు మనం నిలవబెట్టినప్పుడు, పేదవారిని, డబ్బు ఉన్నటువంటి వారిని మనం సమానంగా చూడాలి. పేదవారి అని చెప్పి మనం వారి పట్ల ఎలాంటి కూడా అన్యాయం, అక్రమము మనము చేయకూడదు. ఎందుకనంటే దేవుడు ప్రతీది కూడా చూస్తున్నటువంటి దేవుడు రేపొద్దున్న ఆ పేదవాడు మొర్ర పెడితే మనల్ని తీర్పులో నుంచోబెడతాడు. కాబట్టి మనము ఏ కార్యం చేసినా, ఏ క్రియ చేసినా సరే న్యాయముగా, మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును అనుసరించి మనము జీవించాలని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. మనము ఎవరి పట్ల కూడా మరి పక్షపాతము చూపించేటువంటి వారముగా ఉండకూడదు. నిష్పక్షపాతంగా మనము ఇతరుల పట్ల మన యొక్క వైఖరి ఉండాలని, అది దాసుడైనా, మన సహోదరుడైనా, మన కుటుంబమైనా, ఎవరి పట్ల అయినా సరే దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో అది మాత్రమే మనం వారి జీవితాల్లో మరి తెలియజేసేటువంటి వారముగా మనం ఉండాలి. మన యొక్క పరలోకపు తండ్రి మరి మనకు కూడా తీర్పు తీర్చడానికైనా సిద్ధంగా ఉన్నాడు. మరి మనము చేసినటువంటి పాపం బట్టి, మనం జీవించినటువంటి జీవిత విధానం బట్టి మరి మనము రక్షింపబడాలి అంటే, లేదంటే దేవుని యొక్క రాజ్యంలో నిలవబడాలి అని అంటే, మరి మనం వీటినన్నిటిని విడిచిపెట్టి ఆయన గ్రంథానుసారంగా ఆయన చెప్పినటువంటి రీతిగా మనం నడిస్తేనే మనము పరలోక రాజ్యంలో చేరుతాం. మరి ఇష్టం వచ్చినటువంటి జీవితము, మరి పేదలకు అన్యాయం చేస్తూ, మరి వారి పట్ల మనము పక్షపాతం చూపుతూ వారిని హింసించి బాధించితే దేవుడే మాత్రం కూడా సంతోషించేటువంటి దేవుడు కాదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మన దాసులకి, లేదా మన సహోదరులకి న్యాయంగా తీర్పు తీర్చేటువంటి వారముగా, తీర్పు అని కాదు కానీ న్యాయంగా వారి ఎడలు మనం ప్రవర్తించేటువంటి వారముగా ఉంటాం. అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, ఆది సంభూతుడా యేసయ్యా, మీకే వందనాలు. నిరంతరం తోడుగా ఉన్నటువంటి దేవా, మీకు స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి, నా ప్రభా, నిజమే ప్రభా, మేము ఎవరి ఎడల అన్యాయం కానీ అక్రమం కానీ చేయకుండా ప్రభా, నీవు ఇచ్చినటువంటి దానిలో నమ్మకంగా ఉన్నట్టుకు మాకు, మా అందరికీ నేర్పించమని నువ్వు నా ప్రభా యేసా తీర్పు తీర్చేటువంటి దేవుడు కనుక ఆయా విషయాన్ని మేము జ్ఞాపకంలో ఉంచుకుంటున్నాను. మా బ్రతుకులను సరి చేసుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్.